డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, ఆయన రూలింగ్ ఎలా అనిపిస్తుంది? సూపర్ ఉంది. యాజ్ ఆఫ్ నౌ సీజ్ ద షిప్ అంతే, తగ్గేది లేదు. మేము కాకినాడలో చూసారు కదా ఆ రూలింగ్, ఆ టైమింగ్, అక్కడికి వెళ్ళి పట్టుకోవడం కానీ, అంటే రైస్ అక్రమంగా తీసుకెళ్లే వాళ్ళని క్యాచ్ చేసి పట్టుకోవడం ఎలా అనిపిస్తుంది ఒక లీడర్ పొజిషన్ లో? చాలా బాగా అనిపించిందండి. ఎందుకంటే సీఎం లెవెల్లో ఆయన్ని వెళ్ళనివ్వకుండా అక్కడక్కడే తిప్పుతూ ఇక్కడ వెళ్ళకూడదు, ఇక్కడ వాటర్ ఫ్లో ఎక్కువ ఉంది అని చెప్పడం, షిప్లోకి ఎంటర్ అవ్వనివ్వకపోవడం ఆయనకి, లేకపోతే ఎలాగా ఆయన అదే అంటున్నాడు. అది ఆయన అసమర్థత కాదు, ఆయన క్వశ్చన్ చేస్తున్నాడు. ఆయనేం వదలడు, ఏది వదలడు. ఆయన చెప్పాడు కదా, పవన్ కళ్యాణ్ తప్పు చేసినా జైల్లో వేసే చట్టం రావాలని ఆయన చెప్పాడు, అది నిరూపించి తీరుతాడు. నిజంగా 10 years మేము వెయిట్ చేసాము ఆయన ఇలా చూడడానికి. వీఆర్ వెరీ హ్యాపీ, ప్రౌడ్ మూమెంట్ మా అందరికీ ఇది. అభిమానం ఏంటి పవన్ కళ్యాణ్ అంటే? ఆబ్వియస్లీ అండి, ఎందుకంటే అది సినిమాల వల్ల ఆయన ఒక గుడ్ హ్యూమన్ బీయింగ్. ఒకళ్ళ నుంచి మనం ఒకటి నేర్చుకుంటాం అంటారు కదా, ఇంకా వాళ్ళకి అలా లాయల్గా ఉండిపోవడమే ఆయనకి మేము, అంతే. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, ఫ్యూచర్ లో ఏ రేంజ్ లో చూడాలనుకుంటున్నారు, ఎలా చూడాలి? సీఎం లెవెల్, ఇంకా అవసరమైతే సెంట్రల్ కూడా ఆయన వెళ్ళాలని కోరుకుంటాము. అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, బేసికల్లీ ఓజీ మూవీ రాబోతుంది. ఈ ఓజీ మూవీ ఎలాంటి రేంజ్ లో ఉండబోతుంది అంటే? రీసెంట్ గా చాలా మూవీస్ వచ్చినాయి, సో ఈ మూవీస్ అన్ని క్రాస్ చేసిద్దా, క్రేజ్ ఉండిద్దా ఈసారి? ఆబ్వియస్ గా కంపల్సరీ క్రాస్ చేస్తుంది. ఓజీ ఏంటి అండ్ నెక్స్ట్ మూవీస్ కూడా మేము వెయిట్ చేస్తున్నాం. వీరమల్లు కోసం కూడా షూట్స్ లో మొన్నే వదిలేరు కదా ఇన్స్టాలో, మేము బాగా వెయిట్ చేస్తున్నాం. లుకింగ్ ఎలా అనిపించారు? డిప్యూటీ సీఎం అయ్యారు కదా, అసలు చాలా బాగుంది. డిప్యూటీ సీఎం అయ్యారు, బిజీ షెడ్యూల్, ఒక బిజీ అయిపోయి ఆయన సినిమాలో చూడలేక మేము ఇన్నాళ్ళ నుంచి వెయిట్ చేస్తున్నాము. మాటలు ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గురించి? హీఈస్ పవర్ స్టార్ ఫర్ ఎవర్, ఇంకా అంతే. రీసెంట్ గా చాలా మంది ట్రోల్ చేశారు కదా, టార్గెట్ చేసి మాట్లాడారు కదా, వ్యక్తిగతంగా పాయింట్ అవుట్ చేశారు కదా. కామన్ సెన్స్ ఉన్న ప్రతి ఒక్కరు, ఎందుకంటే ఆయనకు వచ్చే డబ్బు సినిమాల్లో ఎవరికి రాదు. సింపుల్ స్టేట్మెంట్ అండి, అత్తారింటికి దారేది. సినిమా బయటకు వచ్చేసింది, ఏ హీరోదైనా అంత హిట్ అయ్యిద్దా? సినిమా ఇళ్లలోకి వచ్చేసి డివిడీలు, కాపీలు, పైరసీ అయిపోయింది సినిమాని. అంత హిట్ ఎవరు చేయగలరు? ఆయనది కాబట్టే హిట్ అయింది. అది ఎప్పటిలో వచ్చింది ఆ సినిమా? ఆయనకి అసలు తిరుగులేదు. డబ్బు కోసం వచ్చిన మనిషి అయితే అస్సలు కాదు. ఇది ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. డబ్బు అనేది ఆయన థాటే లేదు అసలు. లేడీస్ విషయంలో లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్గా ఉండాలి అంటే, ఏమి అటాక్స్ జరగకండి, ఇప్పటి నుంచి సక్రమంగా జరగాలి పోలీస్ డిపార్ట్మెంట్. ఆయన మూవీస్లో చూసినా కూడా ఆయన లేడీస్కి చాలా రెస్పెక్ట్ ఇస్తారు. ప్రతిదీ ఒక పాయింట్, అంటే ఆయన కంట్రీ గురించి కానీ ఆయన సినిమాలో ఏదో ఒక నీతి చెప్పాలని చూస్తూనే ఉంటారు. పాట రూపంలో కానీ ఏదో విధంగా, ఏదైనా మన చిన్నప్పుడు కథలు చెప్తారు కదా, దీని వల్ల మీకు ఏ నీతి తెలిసింది, అలాగా ఆయన సినిమా చూస్తే ఓకే ఇది నేర్చుకోవచ్చు, ఫ్యామిలీ గురించి నేర్చుకోవచ్చు, లేకపోతే పొలిటీషియన్ గురించి కానీ, ఒకళ్ళ ఎదుగుదల, ఒకళ్ళ హెల్ప్ చేయడం, అలా ప్రతిదీ నేర్చుకుంటాం ఆయన సినిమా.